హాయ్ ఆల్, వెల్కమ్ టు బ్లూమింగ్ విత్ బ్యూటీ. ఇది మంగళగిరి కాటన్ డ్రెస్ మెటీరియల్ అనేది నేను తీసుకున్నాను. 2.5 మీటర్స్ తీసుకున్నాను. లైనింగ్ కూడా తీసుకున్నాను, కాటన్ లైనింగే. అయితే హ్యాండ్స్కి అయితే ఇలా రొటీన్గా కాకుండా మంగళగిరి కాటన్కి నేను కలంకారీ క్లాత్తో నెక్కి హ్యాండ్స్కి ఇలా కొంచెం డిజైన్ అనేది ఇచ్చాను అనమాట. మీకు క్యాప్చర్ అవుతుందని అనుకుంటున్నాను. ఇలా లైన్స్ వచ్చిందనమాట, దగ్గరగా వేసుకుంటే బాగుంటుంది. అంటే రొటీన్గా లేకుండా కొంచెం డిఫరెంట్గా 2 సైడ్స్ హ్యాండ్స్కి అయితే అలా ఇచ్చాను. బోట్ నెక్ అనేది పెట్టాను కాబట్టి కొంచెం డల్ అవ్వకుండా అక్కడ ఫేక్ మిర్రర్స్తో స్టిచ్ చేశాను. ఇలా సింగిల్ కట్ అంబ్రెల్లా డ్రెస్ అనమాట. ఇది 2.5 మీటర్స్ జస్ట్ కాటన్. సమ్మర్కి అయితే బాగుంటుంది, కానీ ఎక్కువ వాష్ చేయకూడదు అనమాట. ఇవి వాష్ చేస్తే డల్ అయిపోతాయి. ఇక నెక్ అనేది డల్ అవ్వకుండా అక్కడ ఫేక్ మిర్రర్స్తో ఇలా థ్రెడ్ వర్క్ చేద్దాము. మిర్రర్స్ అనేవి బాగా ట్రెండ్ అయినాయి కదా ఈ మధ్య రీసెంట్గా, అందుకని అలా మిర్రర్స్తో చేశాను అనమాట. నైట్ టైం అయితే బాగా షైన్ అవుతాయి లైటింగ్స్కి. సరే, ఇలాగో మిర్రర్స్ అనేది స్టిచ్ చేస్తున్నాను కదా, కొంచెం మీతో కూడా షేర్ చేసుకుందామని చెప్పి నేను మిర్రర్స్ అనేవి స్టిచ్ చేసిందని చూపిస్తున్నాను. చూడండి, ఫస్ట్ మిర్రర్ వర్క్లో ఏంటంటే మిర్రర్ అనేది బయటికి రాకుండా గమ్తో అంటించిన తర్వాత 4 సైడ్స్ మిర్రర్ని లాక్ చేసుకోవాలన్నమాట. సూదికి మనం 4 స్టాండ్స్ ఎంబ్రాయిడరీ థ్రెడ్ని ఎక్కించేసి 4 సైడ్స్ లాక్ చేయాలి. అంటే మనకి రౌండ్ మిర్రర్ మీద స్క్వేర్ షేప్లో వస్తుంది. ఆ తర్వాత ఆ స్క్వేర్ షేప్లో ఒక్కొక్క లైన్కి మధ్య పార్ట్ దగ్గర నేను పెన్తో డాట్ పెట్టాను కదా, అక్కడి నుంచి మళ్ళీ ఒక స్క్వేర్ షేప్ వచ్చే విధంగా క్రాస్గా ప్రతి లైన్కి మిడ్ పార్ట్ దగ్గర కరెక్ట్గా స్టిచ్ చేసుకోవాలి. అది ఎలా అంటే సూది కింద నుంచి పైకి లేపి కొంచెం వీ షేప్లో వచ్చేటట్టుగా అక్కడ తిప్పాలన్నమాట దారాన్ని. అప్పుడు దానికి కొంచెం స్టిఫ్నెస్ వస్తుంది. దారం కూడా కొంచెం లూజ్గా కాకుండా కొంచెం టైట్గానే స్టిచ్ చేసుకోవాలి. అప్పుడు మనకి మిర్రర్ అనేది బయటకు వచ్చేయకుండా ఇది ఆపుతుంది. థ్రెడ్ అనేది కొంచెం ఫార్వర్డ్గా పెట్టాను అనమాట. లేకపోతే నాకు ఒక్క మిర్రర్కి 11 మినిట్స్ అయితే పట్టింది. మీకు బోర్ కొడుతుందని చెప్పి నేను ఫార్వర్డ్లో పెట్టాను. చూస్తూ ఉండండి, మీకు కొంచెం ఐడియా వస్తుంది. నేను ఇంకా కొంచెం డీటెయిల్గా చెప్పడానికి ట్రై చేస్తాను. గ్రీన్ కలర్ అయితే దేనికైనా సెట్ అవుతుందని చెప్పి నేను గ్రీన్ కలర్ తీసుకున్నాను. మిగిలిన స్టిచ్ చేసిన దారాలు కూడా మిర్రర్స్కి కనపడుతున్నాయి కదా, చూడండి. నాకు ఈ మిర్రర్స్ అని స్టిచ్ చేసిన తర్వాత నాకైతే ఏమనిపించిందంటే, ఒక మిర్రర్కి సరిపడా థ్రెడ్ అనేది మనం ముందే తీసుకోవడం మంచిది. కొంచెం తక్కువ థ్రెడ్ తీసుకుంటే ఏమవుతుందంటే సడన్గా మిడిల్లో మనకి థ్రెడ్ అయిపోతే మళ్ళీ మనం కొత్తగా థ్రెడ్ ఎక్కించి స్టిచ్ చేసేటప్పుడు పర్ఫెక్షన్ అనేది నీట్గా ఉండదు. ఫిట్టింగ్ మిర్రర్ చుట్టూ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా రాదనమాట. కొంచెం లుక్ అనేది కొంచెం అది సైడ్కి టర్న్ అవటం అలా అవుతుంది. అలా కాకుండా ఉండాలంటే మనం ఒక మిర్రర్ స్టిచ్ చేసినప్పుడు కొంచెం ఒక ఐడియాతో ఎంత దూరం పడుతుంది అనేది చూసుకుంటే, ఒక 1/2 మీటర్ పొడవా 1 మీటర్ పొడవు దారం పడుతుందా అని చెప్పి చూసుకుని ఒక మిర్రర్కి సరిపడా ఎక్కించుకుంటే లుక్ అనేది బాగుంటుంది. చాలా ఈజీ అండి. నేను ఇప్పుడే నేర్చుకున్నాను రీసెంట్గానే. ఇక మళ్ళీ మర్చిపోకుండా ఉంటాం కదా, ఎలాగో మిర్రర్స్ ట్రెండ్ అవుతున్నాయి కదా అని చెప్పి నేను ట్రై చేస్తాను అనమాట. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా ట్రై చేయండి. ఈజీగా ఉంటుంది అండ్ షైనింగ్గా బాగుంటుంది. ఇవి ఎప్పటికీ ఓల్డ్ అవ్వండి, మళ్ళీ ఇవి ట్రెండ్ అవుతూనే ఉంటాయి. మిర్రర్స్ కానీ, థ్రెడ్ వర్క్ కానీ, పెయింటింగ్ కానీ మళ్ళీ రిపీట్ అవుతూనే ఉంటాయి కొంత ఇయర్స్ గ్యాప్తో. నేను ఇంతకుముందు కలంకారీ డ్రెస్ అనేది పింక్ డ్రెస్ తీసుకుని స్టిచ్ చేయించిన వీడియో పెట్టాను కదా, దానికి కూడా నేనే ఓన్గా అవి రాంబస్ షేప్ మిర్రర్స్ అనమాట. అది ఇంకా ఈజీ అసలు. అది జస్ట్ ఫిల్లింగ్ అనమాట. అటు ఇటు సోది దింపేసి జస్ట్ దారంతో దాన్ని ఫిల్ చేయటమే. అది ఇంకా ఈజీ. నేను వీలైతే లింక్ ఇవ్వడానికి ట్రై చేస్తాను, ఒకసారి చూడండి. మీకు ఎవరికైనా అది కూడా కావాలి అనుకుంటే డీటెయిల్గా వీడియో పెడతానికి ట్రై చేస్తాను.
హ్యాండ్స్ దగ్గర నెక్ దగ్గర వేసిన పీస్ ఉంది కదా కలంకారీ పీస్, దానికి రిలేటెడ్గా ఉండేటువంటి కలంకారీ చున్నీ ఉంది నా దగ్గర సిల్క్ది, అది మ్యాచ్ అవుతుందని చెప్పేసి అదే సెట్ చేసుకున్నాను అనమాట దీనిపైన. ఇప్పుడు అది కుడతాం అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది కాబట్టి బ్యాక్ సైడ్ లాక్ చేసేసాను. డీటెయిల్గా ఒక పేపర్ మీద అయితే డ్రా చేసి చెప్తాను చూడండి. ఈ పేపర్ మీద డ్రా చేశాను కదా, ఇలా నేను ఫస్ట్ ఇన్ టైమ్స్ అనేది మనం లాక్ చేసుకుంటాం అనమాట. స్క్వేర్ షేప్లో పెన్సిల్తో మార్క్ చేశాను కదా, అది మిర్రర్ అనమాట. మిర్రర్కి కొంచెం లోపల సైడ్గానే మనం ఆ ఫస్ట్ అని పెట్టిన చోట అక్కడి నుంచి సూదిని పైకి లేపి నేను ఎలా అయితే ఇప్పుడు పెన్సిల్తో డ్రా చేశానో అలా లాక్ చేసుకోవాలన్నమాట. ఇవి 4 సైడ్స్ స్క్వేర్ షేప్లో వచ్చింది కదా. ఇప్పుడు ప్రతి లైన్కి మిడ్ పార్ట్ దగ్గర మళ్ళీ ఫస్ట్కి వచ్చి అక్కడి నుంచి ఫస్ట్ టు 2కి మిడిల్లో 5 నెంబర్ దగ్గర మళ్ళీ స్టార్ట్ చేయాలి. సూదిని పైకి లేపి అక్కడి నుంచి 6కి, 6 నుంచి 7కి, 7 నుంచి 8కి లాక్ చేసుకుంటాం. అలా 2 టైమ్స్ మనం స్క్వేర్ షేప్లో లాక్ చేసుకుంటాం అనమాట. ఇప్పుడు ఈ 1, 5, 6, 3, 2, 6 అలా ఇవి ఒక పక్కనే కలిసేటట్టుగా స్టిచ్ చేసుకోవాలి.